కృష్ణ నీకు డబుల్ కంగ్రాచులేషన్స్ అభి. ఒకటి నీకు పెళ్లి చూపులు కుదిరేడు దానికి, రెండు ఆ బీహార్ గ్యాంగ్ ను పట్టుకునేడు దానికి. యాడా గ్యాంగ్ నేను చూడాలప్పా. తీసుకొచ్చి వంగ పెట్టి కొడుకులు. సారీ సార్, వాళ్ళు లేరు సార్. లేరా? ఏమైనారు? साहब अब आपकी शादी पक्का हो गया, आप भी खुश, हमें भी खुश कर दो साहब. ఏం చేయమంటారా? हमको छोड़ दे साहब. और చెల్లెలు మ్యారేజ్ ఫిక్స్ అయింది సాబ్. ఎక్లౌతి బహన్ 1 వీక్ మ్యారేజ్ చుట్టి ఇప్పించండి సాబ్. అవు సార్, బీహార్ పోయి మా చెల్లెలు పెళ్లి చేసుకొని ఏ హప్తాలో తిరిగి వస్తాం సార్. మ్యారేజ్ చుట్టి దిలాదో సాబ్. సరేరా వదిలేస్తాను, 1 వీక్ లో వచ్చేయాలి. एक हफ्ते में आ जाओ साहब. కాకపోతే హైదరాబాద్ పోలీస్ దెబ్బ ఎలా ఉందో చూపిస్తాను. ఓకే? అంటే వాళ్ళకు 1 వీక్ మ్యారేజ్ లీవ్ ఇచ్చి పంపించినావా? నెల్లూరు మా నెల్లూరులో ఇట్లా జరగ సార్. ఇన్నావా? అవును, వాళ్ళు ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయీసా లీవ్ ఇచ్చి పంపనీకి? తప్పేంటి సార్? గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి లీవులు ఉన్నప్పుడు, మన పోలీస్ వాళ్ళకి లీవులు ఉన్నప్పుడు, ఎక్కడో బోర్డర్ లో ఉన్న మిలిటరీ వాళ్ళకి లీవులు ఉన్నప్పుడు, పాపం క్రిమినల్స్ సార్, వాళ్ళేం తప్పు చేశారు సార్? వాళ్ళు మళ్ళాగా మనుషులే కదా సార్. మనుషులే, కానీ మాట మీద నిలబడే మనుషులు కాదు. అయినా ఈ నుంచి పోయినాక మళ్ళా మన స్టేషన్ ఎత్తు కూడా తిరిగి వచ్చారా? వస్తారు సార్. ఏ ఎట్లా సారు? నిన్ను చూసి భయపడొచ్చారా? కాదు సార్, మిమ్మల్ని చూసి భయపడి పోసుకుంటూ వస్తారు సార్. అవునా? నన్ను చూసా? అవును సార్, క్రిమినల్స్ కి, రౌడీలకి, గోండాలకి డీసీపీ రంజిత్ కుమార్ అంటే సింహ స్వప్నం సార్. అంతేకాదు సార్, ఈ సిటీలో మటర్లు, మానభంగాలు చేసే క్రిమినల్స్ ఈ సిటీ వదిలి వేరే సిటీకి వెళ్ళిపోయారు సార్. ఇంకా చెప్పు. అర్ధరాత్రి 12 గంటలకి ట్యాంక్ బండి మీద ఆడవాళ్ళు క్యాట్ వాక్ చేసుకుంటూ వెళ్తున్నారంటే దానికి కారణం ఎవరు సార్? డీసీపీ రంజిత్ కుమార్. బాపూజీ కళ్ళలో కన్నా స్వాతంత్రం ఈ సిటీకి వచ్చిందంటే దానికి కారణం ఎవరనుకుంటున్నారు? అది కూడా నా వల్లేనా? మీ వల్లే సార్. గగనపు వీధి వీడి వలస బండిపోగిన నీలి మబ్బు కోసం తరలింది తనకు తానే ఆకాశం పరదేశం. వీడు 6 అడుగుల బుల్లెట్టు, వీడు ధైర్యం విసిరిన రాకెట్టు. మా అక్క దగ్గర నుంచి ఫోన్ సార్. మాట్లాడుకో బి. పెళ్లి చూపులు ఫిక్స్ అయినాయి కదా, మాట్లాడుకో. చెప్పక్క. తమ్ముడు, నీకు పెళ్లి చూపులు క్యాన్సిల్ అయిపోయారా? అమ్మాయి అమెరికా సంబంధమే కావాలందంటరా. ఏమైందబ్బి? పెళ్లి చూపులు క్యాన్సిల్ అంట సార్. ఇది మామూలేగా మనకు. ఫిక్స్ అయితే ఫీల్ అవ్వాలి కానీ అవి ఇంకొక తూరి మంచి జిక్కుతాదిలే. ఆల్ ద బెస్ట్. ఏంటో ఈ జీవితం. ఏంటో ఈ మధ్య అమ్మాయిలు అమెరికా సంబంధమే కావాలంట. ఆ ముఖ్యేదో ముందే ఏడవచ్చుగా. లేనిపోని తలకైనప్పుడు నా టైం అంతా వేస్ట్. వదిలేయక్క, ఎవరిష్టం వాళ్ళది, ఎవరి టేస్ట్ వాళ్ళది. ఇంకా టాపిక్ వదిలే. స్టార్ట్ చేశాడు. నువ్వు ఏడుస్తున్నాడు బావా? నువ్వు అక్కడ ఏడిస్తే బాగుండదని. నేనెందుకు ఏడుస్తాను? లోపల బాధ అంతా బయటకు వచ్చేయాలి కదా. అంత సీన్ లేదులే. ఏడుపులు పెడబబులు మన ఒంటికి పడవు. ఎస్సీపీ రాధాకృష్ణ వెరీ టఫ్ గై. పవన్ కళ్యాణ్ కన్నా టఫ్ గైవా నువ్వు? తొలి ప్రేమ క్లైమాక్స్ లో ఎయిర్పోర్ట్ లో లోపల కుమిలిపోతూ బయటకు నవ్వుతూ ఆ ఎమోషన్స్, ఆ ఫీలింగ్స్, ఆ పెర్ఫార్మెన్స్. అసలు పర్ఫార్మెన్స్ నాకు లేదు బావా. ఒక్కసారి నా మాట విను బామ్మర్ది. బోరు నేర్చేసావనుకో మొత్తం దిగిపోద్ది. ఏంటి దిగేది? బాధ. అవునంకుల్, డాడీ కూడా మమ్మీ కొట్టినప్పుడు బాత్రూమ్ లోకి వెళ్ళి బోర్మని ఏడుస్తాడు. ఏం బావా? నువ్వు చూసేసావా? చూడలేదు, విన్నాను. రే, సిద్ధాంతి గారు ఫోన్ చేశారా? అబ్బా మళ్ళీ పెళ్లి చూపురా. వదిలేక. అది కాదురా, రేపు తొలేకాదశి, చాలా మంచి రోజట్రా. అయితే నువ్వు తెల్లవారుజామునే లేచి శివాలయంకి వెళ్ళి 18 సార్లు పొర్లు దండాలు చేసావనుకో, టపీమని పెళ్ళైపోతుందంట. నేను తెల్లవారుజామున పొర్లు దండాలు నెవ్వర్. ఐఎమ్ ఏ టఫ్ గై. పవన్ కళ్యాణ్ కన్నా టఫ్ గైవా నువ్వు? బావా లూప్ వదిలేసే బావా. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13. నాకు అసలు ఇష్టం లేదు బావా. నువ్వే నన్ను బలవంతంగా లాక్కొచ్చు. నేను నిన్ను బలవంతంగా లాక్కొచ్చానా? బావా బావా టైం అయిపోయింది, అర్జెంట్గా లే. ఎక్కడికి? ఎక్కడికంటే గుడికి వెళ్ళాలి కదా. అర్జెంట్గా లే. నేను రాను. ఏంటే? టైం బ్యాడ్ అంటే ఇదే. త్వరగా తిరుగు. టీ తాగాలి. పొద్దునే లేపుకొచ్చావు. పొర్లు దండాలు అయిపోయి వచ్చినాయి. పిల్ల మాత్రం కనిపించట్లేదు. 18 పొర్లు దండాలు చేసరికి నడుము పట్టేసింది బామ్మర్ది. నువ్వేలే 60 50 40 30 అన్ని అంటిలే.
ఒక్క టీనేజ్ గర్ల్ కూడా కనపట్లేదేంటి బావా? ఈ టైంలో ఓల్డ్ ఏజ్ వాళ్ళు కాకుండా యంగ్ ఏజ్ వాళ్ళు వచ్చేస్తారండి ఊపుకుంటూ తొక్కలు. నచ్చిందా? కత్రినా కైఫ్ నచ్చిందా అంటే సల్మాన్ ఖాన్ ఏం చెప్తాడు బావా? దీపికా పడుకునే నచ్చిందా అంటే రణబీర్ ఏం చెప్తాడు బావా? కదా బావా? అవును బావా, ఎళ్ళు మరి. వెళ్తాను మరి. హాయ్ చిన్ని. మమ్మీ దాదా దాదా ఇద్దరు పిల్లలు తల్లి. ఓ మై బ్యాడ్. ఇద్దరు పిల్లలా? 1+1 బావా. లైఫ్ లో ఫస్ట్ టైం డిసప్పాయింట్ అని బావా. మహేష్ బాబు సంతూర్ యాడ్ లో ఉంది బావా. పొద్దునే లేవగానే ఏదో మొహం చూసాను ఏంటో బావా. అవును బావా. లక్ష్మి, ఈ పిల్లలు ఎవరే? మా పక్కింట్లో ఉంటారే, నాకు బాగా అలవాటైపోయారు. వాళ్ళ మమ్మీతో పాటు నన్ను కూడా మమ్మీ అనే పిలుస్తూ ఉంటారు. పిల్లలు బాగున్నారు కదా? మీరిద్దరు ఇక్కడ ఉన్నారా? ఎంత కంగారు పడ్డానో. వెళ్దామమ్మా, వెళ్దాం. మమ్మీ దగ్గరికి వెళ్ళు. ఈ రోజు చాలా మంచి రోజు, అందుకే ఇక గుడికి వచ్చాం. బాలిక, నీ మొహం మీద పెళ్లికల కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది. నీ ఇంటి పేరు మార్చేవాడు ఇక్కడెక్కడో ఉన్నాడు. హలో, మేమేం పెళ్లి చూపులకి రాలేదు. నువ్వు అవునన్నా కాదన్నా, నువ్వు అన్నా ఊహు అన్నా, నీ మెడలో తాలి కట్టేవాడు తలంబ్రాలు పోసేవాడు ఇక్కడే ఎక్కడో తగులుతాడు. వెళ్ళు. హే, నీ కాబోయే వాడిని కలుసుకుపోతున్నావు అనమాట. ఐఎమ్ సో ఎక్సైటెడ్. ప్రసన్న, లక్ష్మి ప్రసన్న. ఐఎమ్ అ టఫ్ గర్ల్. సారీ అండి. ఇట్స్ ఓకే. రా బావా. ఏంటే, ఏమైందే? ఆ స్వామీజీ చెప్పినట్టే జరిగిందే. బై మిస్టేక్ అతను చేయి తగిలింది, దానికి ఎందుకు ఓవర్ యాక్ట్ అవుతావు? స్వామీజీ చెప్పాడంట. స్వామీజీ, నాకు ఇలాంటివన్నీ ఇష్టం ఉండవని తెలుసు కదా. నోరు మూసుకుని. బావా, ఇది ఎలా ఉంది? చండాలంగా ఉంది. ఫార్మల్స్ ఎక్కడ? అక్కడ ఉన్నాయి సార్. నీకు ఇది సూట్ అవుతుంది కానీ వేరే తీసుకో. ఏమే, వద్దే, వెనక్కి వెళ్ళిపోదాం. నోరు మూసుకుని పదవే. ఆ స్వామీజీ చేతులు తగులుతాయన్నాడు, తగిలాయి. ఈ ఫకీర్ మూతలు తగులుతాయన్నాడు. ఒకవేళ అదే నిజమైతే? సోదాప్తావా? నన్ను కిస్ చేయాలంటే ఎంత దమ్ముండాలి? ప్రసన్న, లక్ష్మి ప్రసన్న. ఐఎమ్ అ టఫ్ గర్ల్. ఏ సాయి ఇట్రా. వస్తున్నా సార్. ఏయ్, నువ్వు ఇవి సెలెక్ట్ చేస్తుండు, నేను ఇప్పుడే వస్తాను. తప్పండి. తప్పండి తప్పండి తప్పండి. లక్ష్మి. Oh my God. బావా, బావా, ఏమండి మా బావని ఎక్కడైనా చూసారు మీరు? కింద. కింద. No, no, అక్కడ చూడండి. బావా. రావే. బావా, ఎంజాయ్ చేసావా? సూపర్ గా. ఆహా, ఎంత లక్కీ బావా. చా, అసలు ఇద్దరు పిల్లల తల్లి ఏమనుకుంటుందేమో. సారీ చెప్పాలి. తీసుకో. చూసావా, ఆ ఫకీర్ చెప్పినట్టు జరిగింది. నస్సాపు, నువ్వురా. క్యాషా కార్డా? కార్డే ఇవ్వండి సార్. ఏమండి, సారీ అండి. సారీ చెప్తున్నాను కదండి, ఏదో అనుకోకుండా జరిగిందండి. ఏం లేదండి, నేను ఇటు నుంచి వస్తాను, అమ్మ ఇటు నుంచి వస్తాను. కాల్ జరిపి అమ్మాయి మీద పడిపోయాను. మా ఇద్దరు లిప్లు కలిసిపోయింది. మ్యాటర్ 3 ముక్కలు చెప్పేశారటండి. కాస్త డీటెయిల్ గా చెప్పండి సార్. మీరు అమ్మాయి మీద పడ్డారా, అమ్మాయి వచ్చి మీ మీద పడిందా? అసలు 100% లిప్ లాక్ అయిపోయిందా? 75%, 50%? అసలు ఏంటి సార్ డీటెయిల్స్ కాస్త క్లియర్ గా. అదేనండి, డీటెయిల్ గా చెప్తాను. ఏయ్, నీకు అవసరమా? నీ పని చూసుకో. డీటెయిల్స్ తెలియాలి కదండి. ఇది రామాయణమో మహాభారతమో కాదు. వెళ్ళు. మరీ అది పాపం ఎందుకండి, క్షమించానని చెప్పేసేయండి, వెళ్ళిపోతాను. తీసుకో. నీ పేరేంటి? అవసరమా అంకుల్? గెట్ లాస్ట్. థ్యాంక్ యూ. ఏమండి ఏమండి, నేను చెప్పేదేనండి. ఏంటయ్యా నీ బాధ? అది కాదు బావా, మా ఇద్దరు లిప్పులు కలిసిపోయి నేను సర్రం జారిపోయి ఒక ఆ పని అమ్మాయి మీద. చార్మినార్ పైకెక్కి మైక్ లో చెప్పు, సిటీ మొత్తం వినపడుతుంది. ఈ ఐడియా ఏదో బాగుంది బావా. ఏంటి బావా ఆలోచిస్తున్నావు? ఏం లేదు బావా, పొద్దున్న షాపింగ్ మాల్ లో తన కింద నేను పైన ఉన్నాం కదా,
చాలా సేపు ఉన్నారు. అంతసేపు ఉన్నాం కదా, పైకి లేచిన తర్వాత చకచక నడుచుకుంటూ వెళ్ళిపోయిందండి బావా. వెళ్ళిపోతే నా బరువును తట్టుకుందంటే ఆ అమ్మాయికి ఉన్న స్టామినా ఏంటి, అసలు ఆ సీక్రెట్ ఏంటి? ఆ సీక్రెట్ తెలియాలంటే నీకు పెళ్ళి అవ్వాలి బాబు. పెళ్లికి దానికి సంబంధం ఏంటి బావా? పెళ్ళైన తర్వాత ఏవే పొద్దున్నే ఆ షాప్ లో ఇద్దరు అంతసేపు అతుక్కుపోయి ఉన్నారు కదా, అతను ఏం చేయలేదా? వెరీ ఫనీ. నువ్వు అనుకుంటున్నట్టుగా అక్కడ ఏమీ జరగలేదు. వట్టి అమాయకుల్లా ఉన్నాడే. ఎంత మంచి అవకాశాన్ని మిస్ చేసుకున్నాడు. లిప్పులు కలిసేసరికి డంగ్ అయిపోయాడు. ఏంటి అలా మాట్లాడుతున్నావు? 2 రోజుల క్రితం పోలీస్ సిబ్బంది డాబా దగ్గర దావత్ పేరుతో చేసిన గానా బజానా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆ దృశ్యాల్ని మీరు ఇప్పుడు చూస్తున్నారు. ఎవరో పోలీస్ కి పెళ్లి కుదిరిందని తాగి తందనాలాడటం ఏంటి? రాను రాను పోలీసులంటే పబ్లిక్ లో ఇమేజ్ తగ్గుతోంది. పోలీసు వాళ్ళ డాన్సులు మీరు సమర్థిస్తారా ఖండిస్తారా అని SMS పోల్ పెడితే ఖండిస్తామని 136% వచ్చింది. ఇంత జరుగుతుంటే ఈ డీజీపీ ఏం బిగుతున్నట్టండి? డీసీపీ పబ్లిక్ ముందుకొచ్చి క్షమాపణ వేడుకుంటే ఈ సమస్య ఇక్కడితో తీరుతుంది. లేదంటే ఇది పెద్దదయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. డీసీపీ పబ్లిక్ ముందుకు రావాలి, బేషరతుగా క్షమాపణ చెప్పి తీరాలి. మా నెల్లూరులో ఇట్లా జరగ సార్. ఇలా అన్ని వర్గాల్లో వచ్చిన తీవ్రమైన అభ్యంతరాల్ని దృష్టిలో పెట్టుకుని డీసీపీ గారు పబ్లిక్ కి అపాలజీ చెప్పాలని ప్రజలు కోరుకుంటున్నారు. క్షమాపణ చెప్పాలి, చెప్పి తీరాలి, లేకపోతే మేము ఒప్పుకోం. ప్రెస్ కాన్ఫరెన్స్ కి పిలిచండి. పోలీస్ డిపార్ట్మెంట్ తరపున ప్రజలకు క్షమాపణ చెప్పడానికి స్వయంగా డీసీపీ రంజిత్ కుమార్ గారే మీడియా ముందుకొస్తున్నారు. చెప్పండి సార్. Start the music. मुझो को थोड़ा राउंड घुमा के अन्ना के जैसा चश्मा लगा के कोकोनट में लस्सी मिला के అదేంటి సార్, పోలీస్ ఆఫీసర్ అయ్యండి మీరు డాన్స్ చేయటం ఏంటి? ఏమి పోలీసులు డాన్స్ చేయకూడదా? తట్టుకోండి తట్టుకోండి తట్టుకోండి. అంటే స్టూడెంట్స్ పొట్టేగాళ్ళు డాన్సులు చేయొచ్చునా? సాఫ్ట్వేర్ ఇంజనీర్లు డాన్సులు చేయొచ్చునా? పొలిటీషియన్లు సినిమా యాక్టర్లు డాన్సులు చేయొచ్చునా? మా పోలీసులు మాత్రం డాన్సులు చేయకూడదా? ఎలా? మా పోలీసులు యాదాన్లో తక్కువ, మాకు డాన్స్ రాదా? చూడండి, డ్యూటీలు చేసిన డాన్సులు చేసిన పోలీసుడే #1. అమ్మి పోకిరిలో హీరో ఎవరు? మహేష్ బాబు. నో, ఒక పోలీసోడు. అభి గబ్బర్ సింగ్ లో హీరో ఎవరు? పవన్ కళ్యాణ్. కాదు, ఒక పోలీసోడు. చూడండి, మొన్న ఒక దావత్ లో మా వాళ్ళందరూ డాన్సులు చేసినారు. ఇప్పుడు నేను మీ ముందు డాన్స్ చేసిన. మా డిపార్ట్మెంట్ మొత్తం మీ అందరి ముందు డాన్సులు చేస్తాం. మాకెదురొచ్చిన వాళ్ళ చేత డాన్సులు చేపిస్తాం. లింగి డాన్స్, లింగి డాన్స్. అబ్బాబాబా, డాన్స్ అదరగొట్టేశారు సార్. మేమంతా గర్వంగా తలెత్తుకునేలా చేశారు సార్. మరేమనుకుంటున్నావు? మీరేనా చేసేది? మేము కూడా చేస్తాం. అవును సార్. ఈ డీసీపీ రంజిత్ కుమార్ ఎవరి ముందు తల వంచే ప్రసక్తేలే. నన్ను క్వశ్చన్ చేసే దమ్ము ధైర్యము ఈ సిటీలో ఎవరికైనా ఉండదా? 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 సార్ ఏమి మెసేజ్ వచ్చింది సార్. దాని నుంచి మనవడు గారు చదివే కాన్వెంట్ నుంచి. ఏం ఆడుగుడుకు డాన్స్ చేసినావా? ఏమైతుందబ్బా? ఏమమ్మా, ఏంది ఎలా పిలిపించినావు? ఎవరైనా? మ్యామ్, మా తాతయ్య. ఓహో, మీరేనా? యా. మీకు పనిష్మెంట్ ఇవ్వడానికి పిలిపించాను. పనిష్మెంటా? నాకా? ఎలా? మీ మనవడు చేసిన తప్పుకి. నా మనవడు తప్పు చేసినాడా? ఏమిరా? ఏం చేసినావు? అవునమ్మా, చేసినాడు. తాత లెక్కనే ఉంటాడు, తాత లెక్కనే చేస్తాడు. తప్పేంది? తప్పున్నారా? మీరు మీడియా వాళ్ళ ముందు రెచ్చిపోయి డాన్స్ చేస్తే మీ మనవడు మీ ఇన్స్పిరేషన్ తో క్లాస్ రూమ్ లో డాన్స్ చేశాడు, డిసిప్లిన్ చెడగొట్టాడు. కాబట్టి మీకు తప్పకుండా పనిష్మెంట్ ఇవ్వాల్సిందే. ఏమమ్మా, ఏమనుకుంటున్నావు? ఎవరు అనుకున్నావు? నేను దగ్గర నుంచి ఫోన్. ఇప్పుడు ఫోన్ ఎంతయ్యా? ఎక్స్క్యూజ్ మీ,
హలో యో ఆవ్. అక్కడ నేను డీసీపీ రంజిత్ కుమారు తోలు తొక్క స్ట్రిక్ట్ ఇలాంటి పిచ్చి వాగుడేం వాగద్దు ఆ? అక్కడ మన మనవడికి సీట్ దొరకడమే గొప్ప ఆ పిల్లకి మీ పోలీసు వాళ్ళంటే అస్సలు పడదు తాత పోలీస్ ఆఫీసర్ అనే విషయం దాచి పెడితేనే సీట్ ఇచ్చారు వీడి తాత నేనని చెప్పకుండానే చేసినారిడా. నువ్వేదైనా గందరగోళం చేసావనుకో అది కాస్త పోతుంది అవులే. ఆ పిల్ల ఏం చెప్తే అది చేసి నోరు మూసుకుని ఇంటికి వచ్చేయి అర్థమైందా ఓకే ఓకే ఇట్స్ ఆల్ రైట్ ఇట్స్ ఆల్ రైట్. చెప్పమ్మా యా పనిష్మెంట్? ఒక గంట సేపు గోడ కుర్చీ వేయండి. గోడ కుర్సీనా? నేనా? ఎస్. ఇట్స్ ఆల్ రైట్. గోడలు గట్టికండాయి కదా, ఎప్పుడో చిన్నప్పుడు వేసినానమ్మా. ఇప్పుడు ఈయన కోసం వేసానమ్మా. యాడా? ఎవరు? వసీకర్. సో వాట్? నేను కూర్చొని మాట్లాడొచ్చా? ఏం అక్కర్లేదు, నిలబడే మాట్లాడండి. నిలబడి మాట్లాడాలా? విత్ హూమ్ యు ఆర్ టాకింగ్? ఐఎమ్ వసీకర్, సైంటిస్ట్. ఓ, చోటా భీమ్స్ ఫాదర్. ఎస్, అబ్సల్యూట్లీ. ఏ వాడు నా కొడుకులా లేడా? నా ఫేస్ వాడి ఫేస్ ఒకలాగే ఉంటుంది. ఎందుకు పిలిపించారు? పనిష్మెంట్ ఇవ్వడానికి. పనిష్మెంటా? నాకు పనిష్మెంటా? ఎందుకు? మీ అబ్బాయి హోంవర్క్ చేయలేదు. మా వాడు హోంవర్క్ చేయకపోవటం ఏంటి? వాట్ నాన్ సెన్స్ ఇట్ ఈస్. నో. ఎక్కడ మావాడు? రేయ్ భీమ్, హాయ్ డాడీ. ఏమ్మా హోంవర్క్ చేయలేదా? ఐ లవ్ యూ డాడీ. ఓ యు లవ్ మీ. చేయకపోతే చేయపోయారా హోంవర్క్? ఎలా చేస్తాడండి? పగలనక రాత్రి అనక ఈయన ప్రయోగాలు చేస్తుంటే ఆ ప్రయోగాలు చూడలేక ఈయన భార్య చనిపోయింది. వీడు తల్లి లేని పిల్లోడు, ఈయన పెళ్ళం లేని మగాడు. ఎలా చేస్తాడండి? ఎలా చేస్తాడు? ఇంట్లో భోజనం పెట్టే దిక్కే లేదు. ఇంకా హోంవర్క్లు యాక్టివిటీస్ ఎవరు చేయిస్తారనుకుంటున్నారు? ఎలా జరుగుతుంది అనుకుంటున్నారు? స్టాప్. ఏదో సెంటిమెంట్ లేదు నీకు. టైం దొరికింది కదా అని ఓ కథలు స్టోరీస్ వినిపిస్తున్నావు. స్టూపిడ్. వాట్ ఇస్ ద పనిష్మెంట్ మేడం? ఈ రోజంతా చిన్నపిల్లలు ముడ్లు కడగాలి. నేనా? తప్పించుకున్నాం రాబాయ్, జర్రట్లా మిస్ అయిపోయినాం. పద తొందర పోదాం. పద. ఎవ్వడువా ఏడికి వాడిది? ఆడే ఏసీపీ గాడు వస్తాడు రాబాయ్. ఏసీపీ గిది యాదగిరి ఖాన్ బస్తీ. గిడకొస్తే గుద్ది చంపేస్తా కొడుకుని. అరే రాయి లాకొచ్చి చాయ్ పానీ లేకుండా పోతారు రాబాయ్. అరే ఇస్మాయిల్ దో చాయ్ బోల్ రే. ఏమ్రా ఇస్మాయిల్, ఎట్లున్నావు? నాడు సాలే పో. నువ్వు చెప్పినట్టు చాయ్ మస్తు ఉన్నది రాబాయ్. ఏమన్నాను? అరే ఇస్మాయిల్, ఒక స్పెషల్ చాయ్ దేరా. ఇంకో స్పెషల్ చాయ్ వన్కి రాబాయ్. ఎరా పారిపోయే ఛాన్స్ వచ్చింది, పారిపోకుండా చాయ్ తాగుతున్నారేంట్రా? ఏంట్రా ఎందుకు క్రిస్మస్ పండుగ పిల్లలతో ఒక్క రోజు చేసుకుందామంటే వచ్చాను. కాలు మొక్తానా? రేపు పొద్దున జైలుకి వచ్చి సరెండర్ అయిపోతాను. ఏదైనా మంచి పని చేసుకుందామని రోడ్డు మీద వచ్చిన అన్న. ఈ కొడుకు మంది ఆపిస్తా తావా తీస్తా అని తీసుకొచ్చిండు అన్న. అవ్వండి. మీరేంటి సార్ లోపల ఉన్నారు? నువ్వు లోపల ఉన్న వాళ్ళందరినీ బయటికి తోలుతాంటివే, ఆ దానికే నేను లోపల కూర్చున్నా. నెల్లూరు, మా నెల్లూరులో ఇట్లా జరగ సార్. లేకుంటే ఆ స్మగ్లర్ లీవ్ అడిగినాడంట, ఈ అబ్బాయి ఇచ్చినాడంట. నువ్వేమన్నా పోలీస్ ఆఫీసర్వా, హై స్కూల్ హెడ్ మాస్టర్వా? అడిగిన వాళ్ళందరికీ లీవ్ ఇచ్చేదానికి తెలుసు, నేనే తెలుసుకోవాలన్నా. ముంబై పోలీసు వాళ్ళు చాలా అదృష్టవంతులయ్యా. యాదానికంటే నువ్వు హైదరాబాద్ లో ఉన్నావు కాబట్టి సరిపోయింది. అదే ముంబైలో ఉన్నావు అనుకో కసపు కూడా లీవ్ ఇచ్చేటోనివి. అది కాదు సార్. యాది కాదయ్యా. అస్సలు వాడు తిరిగి వస్తాడని నమ్మకం ఏంది? యా ధైర్యంతో వారికి లీవ్ ఇచ్చినావు? మీరున్నారనే ధైర్యంతో సార్. వీడు 6 అడుగుల బుల్లెట్టు, వీడు ధైర్యం విసిరిన రాకెట్టు. ఇంత సంధిస్తే చాలు దూరుకుంటారే జాంకులు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేయడము, భజనలు చేయడము, నన్ను బోల్తా కొట్టించడము.
అస్సలు నన్ను ఏమనుకుంటారా మీరు? అసలు మ్యాటర్ ఏంటంటే యా మ్యాటరు వాడిని వదిలిపెట్టి వాడిని ఫాలో అయ్యి వాడు ఎక్కడికి వెళ్తున్నాడు, వాడి వెనకాల బడా స్మగ్లర్స్ ఎంతమంది ఉన్నారో తెలుసుకోవాలి కదా సార్. పెద్ద పెద్ద తిమింగలాలు పట్టుకోవాలంటే చిన్న చిన్న చేపలు ఎరేయాలి సార్. రాధాకృష్ణ ఐ లవ్ యూ బి. ఆదానికి నువ్వు అంటే నాకు బలి ఇష్టము. నీకు ఫుల్ పర్మిషన్ ఇస్తాడా? ఇక నువ్వు పో. ఆగు. హలో నమస్తే సార్. సార్ ఓకే సార్. ఏమైంది సార్? రాధాకృష్ణ సార్, నీ మీద ఎవరో ఖాయం కేసు పెట్టాదట బి. రేపు కోర్టులో పెళ్లి చూపులంట. లాయర్ గారు రమ్మని చెప్పినారు. లాయర్ గారు అచ్చింతలేసి ఆశీర్వదిస్తారులేబా. ఆల్ ద బెస్ట్. నో సార్, మీ ఇద్దరు ఛాలెంజ్ చేసుకుంటారా? దానికి నేను పర్మిషన్ ఇయ్యాలా? ఇదేమైనా పోలీస్ డిపార్ట్మెంట్ అనుకునేవా, పిల్లాట అనుకునేవా, నేనేమైనా డీసీపీ అనుకునేవా, తిక్కలో అనుకునేవా? అస్సలు ఛాలెంజ్ చేయనీకి ఎంత ధైర్యం అయ్యా నీకు? మీరే ఇలా అంటే ఎలా సార్? నువ్వేం చెప్పినా ఇంటా, నువ్వేం కావాలన్నా ఇస్తా. ఒక్కరి ఛాలెంజ్ పర్మిషన్ తప్ప. అయితే నన్ను బ్లెస్ చేయండి సార్. సప్పని మాట మార్చినావే. ఏదైనా ఫిట్టింగ్ ఉంటది దీంట్లో. అయినా బ్లెస్సింగ్ లో ఫిట్టింగ్ ఏముంటది? ఆయుష్మాన్ భవ. పెళ్ళే వాళ్ళని దీవించండి సార్. పెళ్ళా? శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తి రస్తు. ప్రేమించిన అమ్మాయితోనే పెళ్ళే వాళ్ళని దీవించండి సార్. అయితే లేపు. అయితే మీరు పర్మిషన్ ఇచ్చేసారుగా? నేను అడిచినా. నేను ప్రేమించిన అమ్మాయిని చేసుకోవాలంటే అమ్మాయి ఒప్పుకోవాలిగా. ఒప్పుకోవాలంటే నేను ఛాలెంజ్ లో గెలవాలి కదా. గెలవాలంటే ఇది జరగాలి కదా. జరగాలంటే మీ పర్మిషన్ కావాలి కదా. ఇచ్చేసారు కదా. అబ్బా, కాయకిచ్చే మెడకెచ్చావు కాయకిచ్చావు. ఎట్లా సరే ఇరిగించేచ్చావు. అస్సలు నీ తెలివితేటలు యాడ్ నుంచి వచ్చాయబ్బా నీకు రాధాకృష్ణ? మీ దగ్గర నుంచే సార్. నేనిస్తే సరిపోతాదా? గవర్నమెంట్ ఒప్పుకోవద్దు. గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. ప్లీజ్ కాన్సన్ట్రేట్. మీ లక్ష్మీ మ్యామ్ చెప్తే వింటారుగా? ఆ ప్లేస్ లో నేను వచ్చాను కదా, నేను చెప్తే కూడా వినాలి కదా. ఎందుకు వినాలి? మా లక్ష్మీ మేడం మంచిగా లెసన్స్ చెప్తారు, మీరు చెప్తారా? అంతకంటే మంచిగా చెప్తాను. మీకు మా సబ్జెక్ట్ తెలుసా? మా సిలబస్ తెలుసా? నీకు ఫిజిక్స్ వచ్చా? న్యూటన్ లా ఏంటి? వెట్ ఇండియా మూమెంట్ ఏ ఇయర్ లో వచ్చింది? వందే మాత్రం చెప్పు. కబడ్డీ ఎంత ఫేవరెట్ ప్లేస్ ఆడతారు? అయిన వాళ్ళు పొడుగు నీకు క్రికెట్ తెలుసా? ఇవన్నీ వద్దు సార్. జానీ ఎస్ పాపా ఏం చెప్పండి. మేడం గారు అర్జెంట్ గా రమ్మన్నారట, మాట్లాడేటండి. నువ్వు డ్రామాలు బాగా ఆడతావట కదా? డ్రామాల్లో మాది చాలా పెద్ద పేరండి బాబు. మా ఇంటి నిండా నందులు దొడ్డి. అయితే రేపు పోలీస్ స్టేషన్ కి వచ్చి LTTE సభ్యుడిగా యాక్ట్ చేయాలి. LTTE అంటారటండి? రేపిచ్చుగా కూడా రెడీ అంటున్నారు కదా, వచ్చేస్తాను. నేను నిన్ను షూట్ చేయగానే నువ్వు చచ్చిపోవాలి. అంటే షూటింగ్ అంటే మరి టెన్షన్ కదా అది. అవి డమ్మీ బుల్లెట్లేనయ్యా. డమ్మీ బుల్లెట్ అయితే బ్లడ్ ఏ ఉండదు కదా. ఓకేనండి. ఓకే. ఎదికి రాని మాదిరి ఎడిచాడే రేయ్, నా యారి తెలియమా? వాడా ఎవర్రా ఇడు? తమిళ మాట్లాడుతున్నాడు. LTTE ఎవడో ఉన్నాడనా? ఎవరు నువ్వు? మహమ్మద్ బాషా రిపోర్టింగ్ మేడం, ఫ్రమ్ బర్కత్పుర పోలీస్ స్టేషన్ మేడం. ఇక్కడ జాయిన్ కావడానికి వచ్చాను మేడం. ఏయ్, అందరూ సెల్లోకి వెళ్ళండి. సెల్లోకి వెళ్ళండి. వెళ్ళకపోతే ఏం సార్ అలా పడుతున్నావు? వాడాలి అయ్యా, నా యారు తెలియమా? LTTE వా? ఏయ్, వీడిని మీలో ఎవరు చంపారు? మీరు చంపి మా మీద ఎందుకు ఇస్తున్నారు మేడం? రాజారాం, వీళ్ళ మీద FIR ఫైల్ చేయి. మర్డర్ కేసు పెట్టి వీళ్ళందరికీ ఉరిశిక్ష పడేలా చేద్దాం. ప్లీజ్ మేడం, మేడం క్షమించి మేడం. ఉడిచి చూద్దు మేడం, మీరు జైల్లో పెట్టినా పర్వాలేదు మేడం. పిల్లలు కన్నా మేడం, మేడం మేడం ప్లీజ్ మేడం. ఏమ్రా శవం దాక్కుతుంది ఏమ్రా? సార్ నమస్కారం సార్. జానీ ఎస్ పాపా. జానీ ఎస్ పాపా. ఈటింగ్ షుగర్
నో పాప. ఈటింగ్ షుగర్ నో పాప. ఏంట్రా ఇప్పుడు రైమ్స్ నేర్చుకుంటున్నావు? ఎప్పుడో చిన్నప్పుడు చదివా, గుర్తుంటాయేంటి? రైమ్స్ మర్చిపోవడం ఏంట్రా? ఇక్కడ స్టోరేజ్ అయి ఉండాలి. ఏది హంటీ డంటీ చెప్పు చూద్దాం. హలో పవన్ కళ్యాణా? కాదు, మహేష్ బాబు. హలో హలో హలో. జానీ జానీ ఎస్ పాప, ఈటింగ్ షుగర్ నో పాప, టెల్లింగ్ లైస్ నో పాప, ఓపెన్ యువర్ మౌత్. రేయ్, ఏంట్రా గోలా? పోయి పడుకో. చదువుకోనివరు. జానీ జానీ ఎస్ పాప, ఈటింగ్ షుగర్ నో పాప, టెల్లింగ్ లైస్ నో పాప, ఓపెన్ యువర్ మౌత్. ఎవర్రా నిన్న నన్ను జానీ జానీ ఎస్ పాప వచ్చా అని అడిగింది? నేనే. జానీ జానీ ఎస్ పాప, ఈటింగ్ షుగర్ నో పాప, టెల్లింగ్ లైస్ నో పాప, ఓపెన్ యువర్ మౌత్. ఓకేనా? తాతంతా సారు బై హార్ట్ చేసి ఉంటారా? దాని జానస్ పాప. అమ్మని బాగానే కనిపెట్టేశాడు. డంపి డంపి చెప్పు. ఒరేయ్, ఇది నేను అడగలేదు కదరా. అది నిన్న, ఇది ఈ రోజు. ఈ రోజు జరిగాం కదా, చెప్పు. ఒరేయ్, ఇవన్నీ కుదరవు రోయ్. క్లాస్ లో అలాగా ఉంటుందమ్మా, రోజుకొకటి అడుగుతారు. నీకు వేరే రైమ్స్ ఏమి రావా? నీకు జాగంజీలు వచ్చా? వాళ్ళ సంగతి నేను చూసుకుంటా మేడం, మీరేం వరి కావద్దు. మేడం, ఏంటి? సార్ ఉన్నప్పుడు ఆదివారం బిర్యానీ నాన్ వెజ్ పెట్టించేవాళ్ళు. మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా కల్పించేవాళ్ళు మేడం. ఇది పోలీస్ స్టేషన్, మీరు క్రిమినల్స్. ఫ్యామిలీ మెంబర్స్ ని కలవడం కుదరదు. కనీసం ఫోన్ లో అయినా మాట్లాడేవాడిని మేడం. నోరు మూసుకో. రేయ్, ఏంట్రా ఇది రోజు రోజుకి రెచ్చిపోతుంది? దాని పొగరు అనుచాలంటే పాత బస్తీ పులి, ట్విన్ సిటీస్ టైగర్, బస్తీ మే సవాల్, పిస్తా బహార్, శంషేర్ రహీం భాయ్ వస్తున్నాడు రా. కొత్త పోలీస్ ఆఫీసర్ వచ్చిందన్నా, మమ్మల్ని సాగొడుతుందన్నా. అసలు జాలి దయా దాక్షిణ్యం ఏమీ చూపించడం లేదన్నా. ప్లీజ్ అన్నా. ఆడదంటే ఆడేదిరా, ఆడదంటే పాడేదిరా, నుంచోమంటే నుంచునేది, కూర్చోమంటే కూర్చునేది. అలాంటి ఆడదానికి భయపడతారా? ఒక ఆడదానికి భయపడే వాళ్ళు మీరు మగాళ్ళరా? ఇద్దరాలరా మీరు, ఇద్దరాలరా మీరు. రేయ్, దాన్ని గొంతు పిసికి ఇక్కడే గొయ్యి తీసి ఈ సెల్లో పాతేయమంటారా? ఓన్లీ చెయ్యి, ఓన్లీ కాల్ తీసేయమంటారా? పోనీ నా స్టైల్లో దాన్ని నాశనం చేసి పారేస్తా. ఎక్కడే నువ్వు? ఎవరెక్కడా? నేను తెలుసా ఇక్కడ? కాంగ్రెస్ పేరు చెప్తే ఇందిరాగాంధీ గుర్తొస్తుంది, తెలుగుదేశం పేరు చెప్తే ఎన్టీ రామారావు గుర్తొస్తాడు, టిఆర్ఎస్ అంటే కేసీఆర్, జనసేన అంటే పవన్ కళ్యాణ్, రహీం అంటే రౌడీజం గుర్తొస్తుంది. బీట్ బీట్ గవార్, చక్కెర మే బార్, ఇడ్లీ మే సాంబార్, బస్తీ మే సవాల్. వామ్మో అన్నా అన్నా, ఒరే వీడు బర్కత్పురా భాషా కదరా, వీడు ఎక్కడికి ఎందుకు వచ్చాడు రా? అమ్మాయి బాడీ గార్డ్ అన్నవాడు. వామ్మో, అరే వీడు 6 నెలల బ్యాక్ బర్కత్పురా పోలీస్ స్టేషన్ లో నన్ను కొడితే పొట్టలో పెగులు కట్టయిని, నడుల్లో నరాలు కట్టయిపోయినాయి. అరే ముగ్గురు పెళ్ళాలకు ముద్దు పెట్టాక నాకు 6 నెలలు పట్టిందిరా. ఏంట్రా అక్కడ గుసగుసలు? ఇటు తిరిగి మాట్లాడు. గుసగుసలు కాదు మేడం, పాలిటిక్స్ మాట్లాడుకుంటున్నాం మేడం. చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వెళ్ళారు కదా, మళ్ళీ సినిమాలు యాక్ట్ చేయరంట. టాక్ వచ్చింది. యాక్ట్ చేయకపోతే ఖైదీ లాంటి సినిమాలు, గబ్బర్ సింగ్ లాంటి సినిమాలు ఎలా వస్తాయి? మేము ఎవరిని చూడాలి? పోన్లే మేడం, వీళ్ళిద్దరిని కలిపి రామ్ చరణ్ తేజాలో చూసుకుంటాంలే. ఏంటి విషయం? ఎవరు నువ్వు? నమస్తన్నా మేడం, నా పేరు రామ్ రాబర్ట్ రహీం. హిందువుగా పుట్టాను. మతం మార్చుకుంటే ప్రజలు బాగా ప్రేమిస్తారని రాబర్ట్ గా మారిపోయాను. మైనార్టీగా మతం మార్చుకుంటే ఎలక్షన్ లో సీట్ వస్తుందని రహీం గా మారిపోయాను. నాకు 3 పెళ్ళాలు మేడం, హీరా బేగం, జోరా బేగం, లారా బేగం. ఈ సోదంతా నాకెందుకు? తినగా విషయానికి రా. వచ్చాను రైట్ రా. అన్నా, సెల్ ఫోన్ ఇవ్వు, తొందరగా ఇవ్వు. ఇదిగో అన్నా. అన్నా, అందులో సిమ్ కార్డు లేదన్నా. తెలుసు. శంకర శాస్త్రి గారా? నాన్నగారు నమస్కారం. నాకు ధర్మ సందేహం. నా గురించి తెలుసు మీకు. 100 మంది పోలీసులను కొట్టాను. వెనక్కుమ్మే అటాన్ని కుమ్మటానికి వచ్చాను. కానీ పోలీస్ స్టేషన్ లో లేడీ ఉంది. లేడీని మగవాడు కొట్టొచ్చా? ఇది మన భగవద్గీత ఒప్పుకుంటుందా? నాకు వెంటనే ఆన్సర్ కావాలి. అందులో సిమ్ కార్డు లేదన్నా. తెలుసురా, తెలుసురా, తెలుసురా. ఏ నాన్నగారు, భగవద్గీత ఒప్పుకోదా? ఓ థ్యాంక్ యూ మేడం, యు ఆర్ లక్కీ. ఐఎమ్ వెరీ లక్కీ. నాకు తెలుసు. ఇటు ఎందుకు మేడం? చెప్తా.
మేడం అందులో సిమ్ కార్డ్ లేదు. అది కూడా తెలుసు బాబు. హలో మసీద్ మౌలా, మీ బేటా రహీం నా ముందున్నాడు. ఇప్పుడు అతన్ని కొట్టొచ్చా కొట్టకూడదా? ఏంటి పరాయి ఆడది మగాన్ని కొడితే ఖురాన్ ఒప్పుకోదా? అయితే పెళ్ళాలు కొట్టొచ్చా? ఓ థ్యాంక్ యూ. నీకెంతమంది పెళ్ళాలు ఉన్నారని చెప్పావు? అదిగో వచ్చారు కొట్టడానికి. తీసుకో కొట్టో. ఎలా కొట్టమంటారు మేడం? హీరా బేబీ థ్యాంక్ యూ, జోరా బేబీ థ్యాంక్ యూ, లారా బేబీ థ్యాంక్ యూ. ఒక్క లాఠీ ఇచ్చారు, ముగ్గురు ఉన్నాం. 3 లాఠీలు ఇవ్వండి. తీసుకోండి. మీరు వెళ్ళొచ్చు. చిన్న రిక్వెస్ట్ మేడం. ఏంటి? ఈ రోజు నుంచి రంజాన్ మాసం మొదలైంది. 30 రోజులు. ఈ రోజు మొదటి రోజు ఏదైనా మంచి కార్యక్రమం మొదలు పెడితే 30 రోజులు చేయాలని ఖురాన్లో చెప్పారు. ఖురాన్లో కొట్టమని చెప్పరే. ఈ 30 రోజులు ఈ కొట్టుడు కార్యక్రమం ఇలాగే చేసేలాగా మాకు పర్మిషన్ ఇవ్వండి మేడం. అలాగే మేడం నేను హిందూ మతంలో మారిపోతా, దెబ్బలు లేకుండా పోతాయి. Twinkle, twinkle, little star, How I wonder what you are above the up above the world so Like high, a like a diamond in the sky. సార్ థర్డ్ క్లాస్ టీచర్ లీవ్ పెట్టారండి. పిల్లలు గోలు గోలు చేస్తున్నారు. ఆ చోటా భీమ్ గడు టూ మచ్ గా అల్లరి చేస్తున్నాడు. డోంట్ వరీ, నేను మేనేజ్ చేస్తాను, మీరు ఉండండి. ఏమంటివి మానవ జాతి నీచమా? ఆహా ఎంత మాట ఎంత మాట. వైతరుల నుంచి వేధించి వెంటాడి ముప్పతిప్పలు పెట్టి చిల్డ్రన్ కూర్చోండి కూర్చోండి. ఏ చోట భీమ్ వాగరా, టేబుల్ ఎక్కు. ఏంటి క్లాస్ లో అల్లరి ఎక్కువ చేస్తున్నావంట? నేనా సార్? హోంవర్క్ కంప్లీట్ చేసావా? చేయలేదు సార్. ఏది మన స్టేట్ జాగ్రఫీ గురించి చెప్పు. మన స్టేట్ ఆంధ్రప్రదేశ్, అందులో 13 జిల్లాలు ఉన్నవి. గుంటూరు జిల్లాలో బాపట్ల తాలూకాలో పవన్ కళ్యాణ్ పుట్టాడు. ఇది క్లాస్ రూమ్ రా. సారీ సార్. సరే, ఇండియాలో టాప్ మ్యూజిషియన్ గురించి చెప్పు. ఇండియాలో టాప్ మ్యూజిషియన్స్ ఏఆర్ రెహమాన్, ఇళయరాజా, దేవిశ్రీ ప్రసాద్ అత్తారింటికి దారేది సినిమాకి మ్యూజిక్ చేశాను. అందులో హీరో పవన్ కళ్యాణ్. సరే సరే సరే, బాగుంది కదా సార్. మన హిందూ సంప్రదాయం గురించి చెప్పు. మన హిందూ సంప్రదాయం ప్రకారం మనం అమితంగా గౌరవించేది అమ్మని నాన్నని, ఆ తర్వాత అత్తని. అత్త గౌరవాన్ని చాటి చెప్పేదే అత్తారింటికి దారేది. అందులో వన్ అండ్ ఓన్లీ హీరో పవన్ కళ్యాణ్. సారీ సార్. ఇవన్నీ కాదురా, సింపుల్ గా ఆల్ఫాబెట్స్ చెప్పు. ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బాయ్, సి ఫర్ క్యాట్, డి ఫర్ డిఈఎఫ్ జిహెచ్ఐజేకేపి, పి ఫర్ పవన్ కళ్యాణ్. ఓకే, అబ్బాబాబా ఏం టాలెంట్ రా. నీ బాబుకి హ్యాట్స్ ఆఫ్ రా. థ్యాంక్ యూ సార్. ఇదొకటి. నేనండి చోటా భీమ్ టీచర్ ఐశ్వర్య రాయ్ని. ఏం చేయమంటావు? నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేయలేదు కదా? లేదు, చాలా ప్లెజెంట్ గా ఉంది. ఇక్కడ వర్క్ చేసుకుంటున్నాను కదా, గాడిదలు కాస్తాను అనుకున్నావా? స్టూపిడ్. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. హృదయం మొలిచెనే ముద్దిమంటూ నిన్నే వాలచెనే పూజించే యంత్రుడు పువ్వాసనకొచ్చాడు మన మనిషి వింతోడు మన్మధుడై వచ్చాడు గూగుల్కే అందని అందం చూడాలనుకున్నాడు కాలాలే ఎన్నడు చూడని ప్రేమే మనదన్నాడు. ఏం సార్ చూస్తున్నావా?
ఏమ్రా యాదగిరిగాడు ఒక్క 6 దినాలు సిటీలో లేకపోతే మొత్తం స్టేషన్ బదలాయించిరా చూస్తున్నా బిడ్డ ఏమ్రా ఇక్కడ పరిస్థితి దారుణంగా ఉందన్న. అరే నువ్వుండు మొత్తం మెటర్ సమయం నాకు కొడుకుని ఎట్లా ఓపిస్తాను కొనేపే ఇన్ఛార్జ్ ఎవడ్రా నువ్వు? నువ్వు స్కూల్లో టీచర్ అయితే ఈ యాదగిరి గారి బస్తీకే పైలాన్ మీరు బాబు స్కూల్లో చూపి మా ఖైదీలంటే బానిసాలు అనుకుంటున్నావు నువ్వేందా నీడా ఏమ్రా ఎక్కువ చేస్తున్నావు? ఏం మేడంతో మాట్లాడుతున్నా అంతే నువ్వు ఉండు. మేడం నేను ఏమంటున్నా అంటే అరే నువ్వు ఆగానా ఎందుకట్లా గురాయిస్తున్నావు? వెళ్ళండి. పేరు యాదగిరి ఊరు భువనగిరి ఐ లవ్ యూ. ఎవర్రా ఇల్లు మన స్టేషన్ లో ఇసంటి ఫెసిలిటీ కూడా పెట్టిర్రా అన్నా మన రహీం భాయ్ బేబీలన్నా. రహీం భాయ్ అవన్నా ఏడున్నారా? ఇక్కడే ఉన్నాడన్నా. ఈడున్నాడా? అరే రహీం భాయ్ రహీం భాయ్ అరే రహీం భాయ్ సలాం వాలేకుం ఖైరత్ సే. ఎవరు? అరే యాద్ మార్చినావా? నేను భువనగిరి కా యాదగిరి. ఓ యాదగిరి బాగున్నావా? నేను మంచిగానే ఉన్నానా. నువ్వేందే గంత కమ్జోర్ నీరసం మాట్లాడుతున్నావు? ఇప్పుడే పెళ్ళాలు చెల్లారు నాన్న, పళ్ళెం పగిలిపోయింది. అగ్గారు ఒక పెళ్ళానికే మొత్తం నీరసం అవుతున్నావు. ముగ్గురు పెళ్ళాలు వస్తే గారా అని నువ్వు ఆగాల సంగతి చేస్తా. కొనేపే. హలో స్కూల్ మేడం ఏ క్యా హై? నీకు దండం పెడతా గిరి అందరిని సమానంగా చూడు. రైమాయి గానికేమో ఫుల్ మీల్స్ నాకేమో ఫ్లేట్ మీల్స్ కూడా లేదా? ఇదేం న్యాయం? వద్దన్నా. అయ్యా గా రైమ్ గాని కన్నా నేనేం తక్కువే గానికేం ఫెసిలిటీస్ ఇచ్చిరో అవన్నీ నాకు కావాలి. ఏమ్రా? మా రహీం భయ్య బీబీలు లోపల ఎంతసేపు ఉన్నారు? గంట. ఎన్ని దినాల నుంచి? 30 దినాలు. అంటే 30 దినాలు హనీమూన్ ప్యాకేజా? నాకు బి అదే కావాలి. నువ్వు ఆగన్నా నువ్వు గిట పరిచయం చేయబడితే. అరే అన్న గా రహీం భయ్యకు ముగ్గురు బీవీలు నాకు ఉన్నది ఒకటే పెండ్లం రోజుకో గంట 30 దినాలు నాకు బి కావాలి. పిచ్చిన రాజా వద్దు రాజా వద్దు రాజా కొన్ని నూక్తి వద్దేంది భయ్యా వద్దు. నీకు రోజు ముగ్గురు బీవీలతో ఫుల్ ఎంజాయ్మెంట్ నాకైతే పనిష్మెంటా? ఇదేనా మన దోస్తానా? ముషిరా జైలా 3 ఏళ్ళు చంచల్ కూడా జైలా 4 సార్లు ఒకటే మంచం ఒకటే కంచం తిన్నాం. ఇదంతా యాద్ మర్చినావు మీరే ప్యారే రహీం భయ్యా. ఆ కథ వేరు ఈ కథ వేరు. ఊకో అన్న నీ కథ సంగతి నాకు చెప్పక నేను చెప్తాను నువ్వు ఆడనే ఉండు. ఏసునాథా నిన్ను జనసేన పవన్ కళ్యాణ్ కూడా కాపాడలేరురా. I want my pellam immediately within 2 minutes. Hey, oh, baby. I love you. Thank you, madam. Hey, no, madam, security ni follow. నేను నా పనిలో ఉంటా. Bye. Come on, baby. Vamos. టీమ్స్ మధ్య ఈ బాస్కెట్బాల్ మ్యాచ్ జరగబోతోంది. రఫీ టైం క్లాక్ ని స్టార్ట్ చేశాడు. వశీకరణ్ ఇప్పుడే వచ్చారు. ఎరా బుడ్డడా పోబే Get down and move that. 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 Open Gangnam Style. ఏంటండి మీరు చోటా భీమ్ ఓడిపోతుంటే అలా ఎలా ఎంజాయ్ చేయగలుగుతున్నారు? తల్లి కాని తల్లిని చోటా భీమ్ ఓడిపోతుంటే నా కడుపే తరుక్కుపోతుంది. అసలు మీరు తండ్రేనా? ఆ ఖైదీల్ని మించి ఎగరడానికి పిల్లలు ఏమైనా రబ్బర్ బంతులు అనుకున్నారా? రబ్బర్ బంతులు. లేకండి మిమ్మల్ని నమ్ముకున్నాను రా బాబు. సార్ మా
వల్ల కాదు సార్. పైగా మీ మేడంతో ఛాలెంజ్ కూడా చేశాను. ఓడిపోతే పరువు పోతుంది. ప్లీజ్ సార్. రేయ్, మీరు వాళ్ళని చూసి భయపడద్దు. మెంటల్ గా వాళ్ళకంటే మీరే స్ట్రాంగ్. కాన్సన్ట్రేట్ చేస్తే డెఫినెట్ గా మనమే గెలుస్తాం. ఒకళ్ళకొకళ్ళు కోఆర్డినేట్ చేసుకోండి. ఎప్పుడు ఐ బాల్ మీదే ఉండాలి, వేరే ఎక్కడ చేయకూడదు. ఓకే? సెకండ్ హాఫ్ స్టార్ట్ అయింది. ఇల్లేదురా గాలి ఎవరు పడుతుంది? ఏమో అన్న ఇట్లే గుర్తున్నారు. One after one. ఎలా ఉంది నా ట్రైనింగ్? సూపర్ రా. టీం లీడ్ చేస్తుంది. అరే ఆ పక్కగా చిన్నగా పనిగాడు కానీ ఆ పక్కన బుటాపురం ఇద్దరు కిందకి వచ్చాడు. ది జనరీ టీమ్ హ్యాస్ వన్. ఓపెన్ కన్నా సూపర్ రా. మేడం గారు, 2 రోజులుగా మీరు దగ్గరుండి ఈ ముగ్గురుతో కొట్టించారు. ఒక మోస్తరుగా కొట్టారు. ఆ తర్వాత మీరు లేరు. ఆ తర్వాత 3 రోజులు వీళ్ళు నన్ను పిచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టారు. దీని వల్ల నాకేం అర్థమైపోయిందంటే భారతదేశంలో పెళ్ళాలకి మొగుళ్ళంటే ఎంత కక్షో దీని వల్ల తెలిసిపోయిందండి. ఇప్పుడు ఏమంటావ్? ఏమంటావండి? మీరు నన్ను కొట్టించబట్టి 25 రోజులు దిగ్విజయంగా కార్యక్రమం ముగిసింది. ఇక ఇంతటితో ఆపండి. ఏవండి, మన తెలుగు సినిమాలే మెయిన్ సిటీల్లో 4 వీక్స్ మించి ఆడటం లేదు.
కాబట్టి ఈ కొట్టు డ్రామా ఆపండి, నన్ను కాపాడండి, లేకపోతే వచ్చే రంజాన్ కి నేను ఉండనండి. మా పండగ వీళ్ళకి దినమైపోయిందండి. దీనికి మీరేమంటారు? ఆయనంటే మాకు పతిభక్తుందండి, కానీ 30 రోజుల్లో మధ్యలో బ్రేక్ ఇస్తే ఆ అల్లా ఒప్పుకోడు. దొంగదానా, అలాగే దీనికి సంబంధం ఏంటంటే మేడం గారు, ఇది హిందువు కాదు, క్రిస్టియన్ కాదు, ముస్లిము కాదు. చూడండి, ఇది నేపాలీదండి. లిప్స్టిక్ పూసుకొచ్చింది. ఏవండి, నేను నేపాల్ లో ఓ క్లబ్ కి వెళ్ళా, ఇది క్లబ్ లోకి వచ్చింది, కన్ను కొట్టింది, నేను కొట్టా, టెంప్ట్ అయ్యి ముసుగేసి ఇండియా తీసుకొచ్చా. దీనికి ముస్లింకి ఏంటండి సంబంధం? అలా అంటుంది ఈ దొంగ. దేవుడా. చోటా భీమ్, పవన్ కళ్యాణ్ అంటే అంత ఇష్టమా నీకు? ఇష్టమేంటి సార్? పిచ్చే సార్. ఐఎమ్ మ్యాడ్ ఆఫ్టర్ పవన్ కళ్యాణ్. మాట్లాడతావా పవన్ కళ్యాణ్ తో? సార్ నేను మాట్లాడిస్తాను కదా, మాట్లాడదుగా నుండు. మంచి ఫ్రెండ్. హలో కళ్యాణ్, ఇక్కడ పవర్ స్టార్ రెడీ. నేను చెప్పానే చోటా భీమ్ అని. ఒకసారి నీతో మాట్లాడతాను, మాట్లాడు. హలో చోటా భీమ్, హౌ ఆర్ యు? నమస్తే సార్. ఐఎమ్ ఫైన్ సార్. క్లాస్ రూమ్ లో నువ్వే ఫస్ట్ అంటగా? అవును సార్. ఏం చోటా భీమ్, కిరాక్ స్టెప్స్ నాకంటే బాగా వేస్తా అంటగా? ఒకసారి కలుద్దాం, నీతో మాట్లాడుతుంటే ఆ కిక్కే వేరబ్బా. థ్యాంక్ యూ సార్. ఉంటాను అంకుల్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అంకుల్. నో ప్రాబ్లం. అలాగే అంకుల్. బాగా చదువుకుంటావా మరి? మీరు ఎలా చెప్తే అలాగే అంకుల్.